మేళమ కొరకు వచ్చిన చెప్పినాడు. అమ్మయ్యా చెప్పాను కదా. మరి మీ సందేహం ఏమిటండి? సందేహమా? చెప్పిన కోపం ఎదురకండి. నా ఏమైనా పాపం ఉండదు కదా. అబ్బా ఈ మేళమ కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా బీజులు మనబోక బెదరొచ్చు అదరొచ్చు పెరగజారిని బాగుంటాయి. నా సందేహం అదిగో అదిగో చూస్తున్నావు. ఆకన్నది కూడా ఆకన్నాడు పోయిదురా. అంతలో బాల్యమిత్రుడు పడి బహుబాల సమావేశమున పరమాదం చేత కుశల పరిస్థితులు వేసి అట్లయినా నేనే చెప్పింది వినండి. మేడం కొడుకు మాట్లాడకాయ మా అమ్మ మేడమే చక్కగా తీసుకుని వచ్చినదండి. ఇంటికి వచ్చిన వాడిని మనని చేత మన ధర్మమే కదండి. కూర్చుని కుర్చీ వేసి నాపుల మీద ఆటడు వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగంలో మొదలు పెట్టారండి. మరేమో నాకు చిరాకు వచ్చి మేడకి చక్కగా పోయేది. మా అమ్మ నా మనసు కనిపెట్టి దోచుకుడికి విషయం మీద ఆధారనే సాగనంపినది. నమ్ముడు నమ్మకపోడు మీ మీద వచ్చండి. నీ మాట వేయడం నేను ఎప్పుడు నమ్మలేదు కదా. మీతోనే కదండి ఇక్కడ ఎవరితో నేనైతే అబద్ధమాలని చింతామని ఈ పిల్లలు పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు స్నాగిదే కారణము. చింతామణి సందేహమేమి? ఎవరి మాట లేదా? నేను ఎన్నిసార్లు శ్లాఘింపలేదు. ఎందరూ లేరు కళ్ళలను కందువ మాటలను ఇటుల వందలు వేలు ఎందరూ విశుద్ధ వృత్తి నీతో నములు విచోరణ తెలిపిడి వారు